నా చిన్నప్పుడు ఆ పల్లెటూళ్ళలో ఏంటంటే వేరే ఊరు సంగతి నాకు తెలియదండి. మా ఊర్లో మధ్యాహ్నం ఖాళీ టైంలో అమ్మలక్కలందరూ ఒకసారి చేరతారండి. మా నాయనమ్మ దగ్గర మా ఇంటి దగ్గర కూర్చునేవాళ్ళు. కూర్చుంటే ఇంకా ఒక ఆమె అయితే ఈరోజు నాకు జలుబు చేసింది. అసలు నా నోటికి ఏం తినబుద్ధి కాలేదు, తినబుద్ధి కావట్లేదు, నోరు సప్పసప్పగా ఉంది అని చెప్తుంటే మా నాయనమ్మ ఏం చెప్పిందంటే, నాటుకోడి పులుసు పెట్టుకుని, అప్పుడు నాటుకోళ్ళేనండి, ఈ పారం కోళ్ళు, ఈ చికెన్లు, పారం కోళ్ళు ఇవని ఈ ఏంటి బాయిలర్ కోళ్ళు అని అసలు ఏం లేవు అప్పుడు. నాటుకోళ్ళే పల్లెటూరులో ప్రతి ఒక్కరికి ఉండేవి, పెంచుకునేవాళ్ళు. చుట్టాలు వచ్చినా లేదు తినాలనిపించినా ఎవరికి వాళ్ళకే ఉండేవి అనమాట. ఒకవేళ ఎవరికైనా లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర కొనుక్కునేవాళ్ళు, అట్లా అన్నమాట. అయితే నాటుకోడి పులుసు పెట్టుకు తాగమని చెప్పింది కదా, అది ఆ మాట నాకు ఇవాళ జలుబు చేసి నాకు గుర్తొచ్చిందండి. ఆ మాట మా నాయనమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి మా బాబుతో నేను నాటుకోడి మాంసం తెప్పించానండి. కేజీ తెప్పించాను. ఒక అర కేజీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక అర కేజీ మాత్రం పులుసు పెట్టాను. అది నేను ఏ విధంగా చేశాను, అందరూ చేసుకుంటారు, ఒక్కొక్కరు విధంగా చేసుకుంటారు కదా. నేను చేసిన విధానం మీకు చూపిస్తానండి. నాకు వంటగదిలోకి వెళ్ళనండి నేను, ఎందుకంటే వంటగదిలో స్టవ్ ప్లాట్ఫామ్ నాకు అందదు. నేను వీల్ చైర్లో కూర్చుని ఉంటాను కాబట్టి, అందుకని ఇక్కడ నా రూమ్లోనే నా మంచం పక్కనే చిన్న స్టవ్ పెట్టుకొని చేస్తానన్నమాట. ఇంకా మా కోడలు అన్నీ అందిస్తుంది, ఇంకా మసాలాలు కానీ అన్నీ వేసిస్తుంది ఆమె. ఇక నేను ఇక్కడ స్టవ్ దగ్గరే చేస్తా. అయితే ఈరోజు నేను ఎలా చేసుకున్నాను అనేది సింపుల్గానేనండి, పెద్ద హంగామా లేకుండా, ఇంత మసాలా ముద్దలు లేకుండా సింపుల్గా చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను అనేది మీరు ఇప్పుడు చూడండి. అర కేజీకి వచ్చేసి 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు, 1 టమాటా కోసుకున్నానండి. కోసి ఇంకా కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసేసి చిన్న స్టవ్ మీద పెట్టేసాను. చిన్న స్టవ్ మీద పెట్టేసి పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసేసి వేసాను. 2 పెద్ద ఉల్లిపాయలు, అవి పెద్ద పెద్ద ముక్కలు కనిపిస్తున్నాయి కానీ చీలికలుగా కట్ చేసినాయనండి. నేను అవి వేసేటప్పుడు ఇట్లా చేత్తో నలిపేయాల్సింది. 2 కరివేపాకు రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 2 కరివేపాకు రెబ్బలు, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, కొంచెం ఉప్పు వేసానండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయని కల్లుప్పు వేసాను అనమాట. పులుసు కూరల్లోకి కల్లుప్పే బాగుంటుందండి. వేపుల్లోకి అయితే సాల్ట్ వేసుకోవాలి కానీ ఈ మగ్గిన తర్వాత టమాటా వేసాను. ఆ టమాటా ముక్కలు, ఒక్కకాయ అనమాట టమాటా వేసేసి ఈ కూరలో ఉప్పు, పసుపు వేసి పెట్టుకున్నా. ఉప్పు పసుపు వేసేసి ఇంకా ఆ టమాటాకు మగ్గిన తర్వాత కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కొద్దిగా, అదిగో కొంచెం మసాలా పొడి కొంచెం, అంత కాకుండా కాస్త ఉంచేసి కొంచెం వేసాను. ఇప్పుడు దీనిలో ఇక కూర వేసేస్తానండి. చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే నాకు ఈ జలుబు చేసిన నోటికి పులుసు భలే కమ్మగా ఉంది. ఇట్లా వేయించాలి, నీళ్ళు వస్తాయి కదా కూరలో నుంచి, ఆ నీళ్ళు ఇంకిపోతున్నాయి అనగా కారం వేసుకోవాలండి. అట్లా నూనె పైకి వస్తుంది కదా, ఆ వాటర్ ఇంకిపోయేటప్పుడు ఆయిల్ పైకి కనిపిస్తుంది. అప్పుడు కారం వేసుకొని అడుగు అంటకుండా కొంచెం సేపు కారం వేసిన తర్వాత ముక్కలు వేయించాలండి.
వేయించిన తర్వాత అర లీటర్ నీళ్లు పోసాను. అర కేజీ కూరకి అర లీటర్ నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసి అక్కడ వంటగదిలో స్టవ్ మీద పెట్టించానండి. పెట్టించేసి 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. తర్వాత 5 విజిల్స్ వచ్చిన తర్వాత అది వేడారిపోయిన తర్వాత తెచ్చి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేసి దాన్ని ఆ ఉన్న మసాలాలు వేసేసి ఒక 5 నిమిషాల నుంచి దించేసానండి. ఇక అంతే, నాటుకోడి పులుసు రెడీ అండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా క్లిక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.